యాక్చువల్ గా ఇందులో చిరంజీవి గారితో మాట్లాడామని నిన్న చేస్తున్నారు. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అది చేయకండి. ఎందుకంటే ఏదో ఇంకొక ప్యానల్ కి చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నారని, చిరంజీవి గారిని కాదని ధిక్కరించి నరేష్ గారు నిలబడ్డారని, దిస్ ఈజ్ ఆల్ బుల్షిట్ అండి. అట్లాంటిది ఏమీ లేదు. అందరినీ ఆయనతో సహా అందరూ చక్కగా ముందు మాట్లాడుకున్నాము, ఎనానిమస్ చేద్దాం అనుకున్నాము. బట్ కొన్ని డిఫరెన్సెస్, ఒక ఇంట్లో 4 పిల్లల మధ్యలో ఒక ఒపీనియన్ ఉండదండి. ఇంతమందిలో వాళ్ళు చేయాలనుకుంటున్నారు, మనము చేయాలనుకుంటున్నాం, విచ్ ఈజ్ రైట్, ఎవరిని చెప్పలేం. అది ఒక అండర్స్టాండింగ్ రానందువల్ల ఎలక్షన్కి వెళ్ళాం. నిన్న చిరంజీవి గారు కూడా 1 సెకండ్ అండి, నిన్న చిరంజీవి గారు కూడా చాలా బాగా చెప్తారు. ఆయన ఈ సైడ్ మీరు ఇట్స్ ఎ ఫ్యామిలీ, మనందరం ఒకటి. సో మీరు కంటెస్ట్ చేయండి, హెల్దీగా కంటెస్ట్ చేయండి, విన్ అయ్యి రండి. ఎవరు విన్ అయ్యి వచ్చినా వీఆర్ ఆల్ వన్, మనందరం కలిసి పనిచేద్దాం, ఐఎమ్ విత్ యూ పీపుల్ అని చెప్పారు. సో దేర్ ఈజ్ నో సచ్ మిస్అండర్స్టాండింగ్. ప్లీజ్ అట్లాంటి న్యూస్ కూడా మీరు పెట్టకండి. బికాస్ సో మెనీ పీపుల్ విల్ వాచ్ దిస్ అండి, లక్షల కోట్ల మంది చూస్తారు. మాకు అట్లా లేదు, వీఆర్ ఆల్ వన్, డోంట్ క్రియేట్ దిస్ డిఫరెన్సెస్ బిట్వీన్ అస్. చెప్పండి సార్, యూఆర్ సేయింగ్ సంథింగ్. కరమైన మరియు సంతోషకరమైన హుందాయిన జీవితాన్ని గడపడంతో పాటు సమాజంలో మా యొక్క గౌరవాన్ని పెంచడం నుంచి వీ సైడ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఈక్వాలిటీ అండి. అట్లా లేదండి. రైట్ రైట్ అవి అండర్స్టాండింగ్. గతం ఇప్పుడు కాదు, ఎగ్జాక్ట్లీ గతం గత అన్నామండి. ఇప్పుడు మెయిన్ గా మీరు మా ప్యానెల్ ని చూస్తే, మా ప్యానెల్లో ఆల్ దీస్ పీపుల్ ఇప్పుడు ఎవరు కూడా మాకు మా వైస్ ప్రెసిడెంట్లు కానీ జాయింట్ సెక్రటరీలు కానీ ఎవరు కూడా ఫేస్ వాల్యూ సెలబ్రిటీసో కాదండి. వర్కింగ్ పీపుల్ who have been working hard in exactly. ఫర్దర్ గా కూడా అట్లాగే ఉంటుందండి. చాలా చెప్పండి.